తినాలని తీసుకెళ్తావా? ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చిల్లర మారిస్తే ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి కదా, 2 పదులు వేయండి, చెరొక 10, 20, 20, 40 పోతాయి. అక్కడ 20 చెరొక 10 వేయండి, సరిపోతాయి. 400 తీసుకుపోవాలి కాబట్టి నాకు ఇది కొనిపెట్టమన్నాడు అనుకో, ఏదో ఒకటి కొనిపెట్టచ్చు. ఏదో జాడీను ఎవ్రీ ఇయర్ గోకుల్ నాకు ఈ ముక్కోటి ఏకాదశి గురించి చాలా కథలు చెప్తాడు. ఇయర్ ఏమేమి రైడ్స్ ఎక్కాడు, ఏమేమి టాయ్స్ కొనుక్కున్నాడు, ఇట్లాంటివన్నీ చిన్నప్పుడు ఏమేం చేశాడో అవన్నీ నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు ఎలాంటి తిరునాళ్ళకి వెళ్ళలేదు, నేను మొత్తం హైదరాబాద్లోనే పెరిగాను. సో తిరునాళ్ళు ఇవన్నీ నాకు పెద్దగా తెలీదు. లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్లో ముక్కోటి ఏకాదశికి అచ్చంపేటలో ఉన్నాము. అచ్చంపేట అంటే మా అత్తగారు ఊరు. అక్కడ ముక్కోటి ఏకాదశికి తిరునాళ్ళు చేస్తారు. అండ్ అక్కడే ఉన్నాం కాబట్టి గోకుల్ని తీసుకెళ్ళమని చెప్పాను, తీసుకెళ్ళాడు. చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము, బికాస్ నాకు ఫస్ట్ టైం అండ్ తిరునాళ్ళు చూడాలి అన్న కుతూహలంతో వెళ్ళాము. నేను గమనించింది ఏంటంటే తిరునాళ్ళ కోసం అని చెప్పి ఊరంతా చాలా డెకరేట్ చేశారు, లైట్స్ పెట్టారు అండ్ చాలా చోట్ల మైకులు పెట్టారు. మైకులు పెట్టి పాటలు అండ్ పిల్లలు కంటిన్యూస్గా విజిల్స్ పీకలో ఒకటే మోత, చాలా చాలా నాయిసీగా ఉండింది. తిరునాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అక్కడ పెట్టిన షాప్స్ చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ రామాలయం వరకు వెళ్ళాము. ఒక్కరోజు కోసము చాలా చాలా డెకరేట్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్స్, కలర్డ్ పేపర్ ఇట్లా అంతా వాడి మొత్తం ఊరంతా డెకరేట్ చేశారు. మీరు ఎప్పుడైనా గమనించారా, పల్లెటూర్లలో గుళ్ళు చిన్నగా ఉంటాయి, ఎస్పెషలీ పాత గుళ్ళు, లైక్ తాతల నాటి గుళ్ళు చిన్నగా ఉంటాయి, అట్టహాసాలు ఎక్కువ ఉండవు. అట్లా ఉంది ఈ రామాలయం. మేము వెళ్ళిన రామాలయం, మా ఊర్లో రామాలయం. వాళ్ళని అడిగి అక్కడ కొంచెం రికార్డ్ చేశాను, అవే క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఎక్కడ కనపడ్డా మట్టి గాజులు కొనుక్కుంటూ ఉంటాను. లేని కలర్స్ అన్నీ వెతుక్కొని మరి కొనుక్కుంటూ ఉంటాను. కట్ బ్యాంగిల్స్ కానీ, బేసిక్గా మట్టి బ్యాంగిల్స్ ఎలాంటి డిజైన్స్ అయినా వెరైటీ డిజైన్స్ అన్నీ కొనుక్కుంటూ ఉంటాను. తిరునాళ్ళలో తెలుసు కదా చాలా గాజులు ఉంటాయి అండ్ అక్కడ కూడా కొనుక్కున్నాను. పిల్లలకి వాళ్ళ బాబాయ్ ఏవో బొమ్మలు కొనిపెట్టాడు అండ్ నేను చెరుకులు కొనుక్కున్నాను, గాజులు కొనుక్కున్నాను, ముగ్గులో వేయటానికి రంగులు కొనుక్కున్నాను. ఇట్లా కొనుక్కొని రిటర్న్ అయినాము. ఊర్లో తిరునాళ్ళు అయితే బయట ఉంటున్న వాళ్ళంటే ఊరి బయట ఉంటున్న వాళ్ళు ఊరికి వస్తారట, అందరు వస్తారు కలవచ్చు అని. అట్లానే చాలామంది వచ్చారు అండ్ గోకుల్ చాలా ఏళ్ల తర్వాత తన ఫ్రెండ్స్ని, అక్వైంటెన్సెస్ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అందరినీ కలిశాడు. దారి పొడవునా ఎవరో ఒకరు కలుస్తూనే ఉన్నారు. పలకరించిన వాళ్ళందరితోని మాట్లాడాము. నన్ను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు, బికాజ్ నేను ముక్కోటి ఏకాదశికి ఎప్పుడు ఊర్లో లేను. దిస్ వాస్ మై ఫస్ట్ టైం అండ్ చాలా బాగా అనిపించింది. రిటర్న్ వస్తున్నప్పుడు కొన్ని రైడ్స్ అండ్ గేమ్స్ కనపడ్డాయి. అయితే కొన్ని గేమ్స్ ఆడాము, కొన్ని రైడ్స్ ఎక్కాము అండ్ కొద్దిసేపు అక్కడ తిరిగి చూసాము. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము.
మా సూర్యకి అండ్ విశ్వాకి ఇద్దరికి రైడ్స్ అక్కడ చాలా నచ్చాయి. సూర్య అయితే నేను ఇంటికి రాను అని చెప్పేసి చాలా గోల పెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఏడ్చాడు. మీ ఊర్లో తిరునాళ్ళు జరుగుతాయా? మీరు ఎప్పుడైనా ఇట్లాంటి తిరునాళ్ళకి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి. అచ్చంపేట గుంటూరు నుంచి 1.5 అవర్ దూరంలో ఉంటుంది. మీరు అచ్చంపేట నుంచి అయితే తప్పకుండా కమెంట్స్లో హాయ్ చెప్పండి. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఎలా జరిగిందో కూడా చెప్పండి కమెంట్స్లో. అది నేను మొత్తం కట్ చేసి ఇస్తాడేమో అనుకున్నా. అతను కట్ చేసి లేదు, నాకు తెలీదు.